90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. బట్ చెన్నై వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం లెజెండరీ యాక్ట్రెస్ దేర్ హోమ్ టూర్స్ అవార్డ్స్ చూపిస్తాం అనమాట. సో మనకి ఎంతో ఇష్టమైన యాక్టర్స్ మనల్ని విడిచిపెట్టి పోయినప్పుడు కూడా వాళ్ళ సినిమాలు ఎప్పుడు కూడా మనల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. సో అలా చూసుకుంటే ఎప్పటి నుంచి ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి, సావిత్రి అమ్మ దగ్గర నుంచి, అండ్ రాజబాబు గారు, అండ్ ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఎప్పుడు కూడా మనల్ని అలరిస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు చెప్పాలి అంటే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఎస్వి రంగారావు గారు, సావిత్రి అమ్మ హోమ్ టూర్స్ కూడా మనం కవర్ చేసాం. వాళ్ళు లేనప్పటికి కూడా అట్లీస్ట్ వాళ్ళు ఎలాంటి ఇళ్లల్లో బతికారు, వాళ్ళు ఎంత లెగసీ కంటిన్యూ చేశారు, అండ్ వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చిన ద గ్రేట్ ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు వాళ్ళందరినీ కూడా. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం కోసమే కనీసం వాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళు ఎలా బతికారో వాళ్ళ వైభోగం చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం సుమన్ టీవీది. ఎస్, ఈరోజు ముఖ్యంగా చెప్పాలి అంటే సో రాజబాబు గారు సో ఆయన రియల్ పేరు అప్పలరాజు గారు. ఆయన ఎక్కడో రాజమండ్రిలో పుట్టి సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో ఆయన అక్కడే చదువుకొని ఒక తెలుగు టీచర్గా పనిచేస్తూ తర్వాత డ్రామాలు చేసుకుంటూ చెన్నై పట్టణం వచ్చిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన హైటు వెయిట్కి ఎక్కడా కూడా బెసక్కుండా ఆయనకు ఒక ఇండస్ట్రీలో ఒక మంచి కమెడియన్గా నిలబడాలని దాదాపు 20 సంవత్సరాలలో 600 సినిమాలు చేసిన ద వన్ అండ్ ఓన్లీ ఫైనెస్ట్ కమెడియన్ చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ఆయన తీసిన సినిమాలు ఇలాంటివి కాదండి. దాదాపు తెలుగులో ప్రతి ఒక్క యాక్టర్తో వర్క్ చేశారు. శోభన్ బాబు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, వాణిశ్రీ గారు, సావిత్రి గారు, రమాప్రభ గారితో ఆయన చేసిన కాంబినేషన్స్ సూపర్ డూపర్ హిట్స్ అనమాట. ఆయన ఎంతమందికి పేరుగా చేసినప్పుడు కూడా రమాప్రభ గారితో చేసిన సినిమాలు ఇప్పటికీ మనందరికీ గుర్తొస్తూనే ఉంటాయి. సో అలాంటి ఒక మంచి కమెడియన్. సో ఆయనకు గుర్తుగా బట్ అంటే ఆయన గురించి చెప్పాలి అంటే అంత మంచి కమెడియన్ మనకి ఇండస్ట్రీలో చాలా తక్కువ రోజులే బతికున్నారు. 45 సంవత్సరాలకే ఆయన గొంతు క్యాన్సర్తో చనిపోయారు. బట్ ఆయన చివరి రోజుల్లో చాలా బాధపడ్డారని విన్నాం. 45 సంవత్సరాల్లో ఉన్నప్పటికి కూడా 20 సంవత్సరాల ఇండస్ట్రీకే ఆయన ఎప్పుడు కూడా సాక్రిఫైస్ చేశారు ఆయన లైఫ్. చూడండి, ఒక్కసారి 20 సంవత్సరాలలో 600 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. సో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేయని భాష లేదు. ఆ టైంలో సౌత్ ఫిలింలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమెడియన్ అని చెప్తుంటారు ఆయన్ని. ఆయన కాదు అంటేనే వేరే సినిమా ఆ సినిమా ఆఫర్ వేరే కమెడియన్కి వస్తుంది. బట్ ఏ కమెడియన్ కూడా ఆయనకు పోటీ అనుకోలేదన్నమాట. ఎందుకంటే ఆయనకంటూ ఒక ఓన్ స్టైల్ ఉంది, ఓన్ డైలాగ్ డెలివరీ ఉంది, ఓన్ కామెడీ టైమింగ్ ఉంది. బట్ ఆ రోజుల్లో దాదాపు 13 సంవత్సరాల పాటు 16 నంది అవార్డులు, 16 ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్న ఏకైక హాస్యనటులు అని చెప్తారు. ఎందుకంటే కంటిన్యూస్ షూటింగ్ ప్రాసెస్, ఆయన డే అండ్ నైట్ షూటింగ్ అండ్ సినిమా మీద ఆయన మక్కువతో చివరికి ఆయన ప్రాణం కూడా ఆయన డైలాగ్స్ చెప్పి సినిమాలు చేసి నిజంగా ఆయన లాస్ట్ టైం ఆయన గొంతు ఎంత బాగా నచ్చుతుంది మనందరికీ. అలాంటి ఒక థ్రోట్ క్యాన్సర్తోనే చనిపోయారు. ఇక్కడంతా పెద్ద ఒక స్వెల్లింగ్ వచ్చి దాన్ని రిమూవ్ చేసి అండ్ లాస్ట్ స్టేజెస్లో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు ఫ్యామిలీ అని చెప్పారు. బట్ ఆయన గుర్తుగా రాజమండ్రిలో అండ్ బ్రోంజీ స్టాచ్యూ పెట్టారు ఆయనకి, 9 feet బ్రోంజీ స్టాచ్యూ. అండ్ ఆ రోజుల్లో రాజబాబు గారి గురించి గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఆయన చాలామంది పిల్లల్ని దాదాపు ఒక 60-70 మంది పిల్లల్ని డిగ్రీ వరకు ఫ్రీగా చదివించడమే కాకుండా అండ్ అక్కడ పనిచేసే చాలామంది లేబర్స్కి కూడా ఫ్రీగా ల్యాండ్స్ ఇవ్వటం. అండ్ ఆయన పేరు మీద కాలేజెస్ ఉన్నాయి రాజమండ్రిలో. చాలామందికి దానం చేయటం ఎక్కువ ఆ రోజుల్లో రాజబాబు గారికి ఎక్కువ అలవాటు అని చెప్పారు చాలామంది ఆర్టిస్టులు కూడా. అండ్ ఆయనకి 2 పిల్లలండి, 2 కూడా యూఎస్లో మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి సెటిల్ అయిపోయారు. అండ్ ఆయనకి 4 బ్రదర్స్, 5 సిస్టర్స్.
సో కష్టపడి ఇండస్ట్రీలో నిలిచిన ఒక హాస్యనటులు అని చెప్పుకోవచ్చు. ఆయన గురించి చెప్పడానికి మనకి చాలా తక్కువే వస్తాయి మాటలు, ఎందుకంటే గొప్ప వాళ్ళ గురించి ఎప్పుడు కూడా తక్కువగానే మాట్లాడుకోవాలి. బట్ ఆయన చేసిన సినిమాలు ఎప్పుడు కూడా మనందరికి గుర్తొస్తూనే ఉంటాయి. కాబట్టి రాజబాబు గారు చివరి వరకు కూడా ఎలా బతికారో మనందరికీ తెలుసు. అప్పుడప్పుడు మనకు కొన్ని రూమర్స్ న్యూస్ విన్నప్పటికి కూడా ఆయన ఏమాత్రం ఏ స్టేజెస్లో కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడలేదు. లాస్ట్ వరకు కూడా ఆయన వైభోగం చాలా బాగా నడిచింది, మంచిగా పిల్లలను సెటిల్ చేశారు. బట్ వన్ థింగ్ ఏంటంటే 45 సంవత్సరాల్లో చనిపోయిన నటులు అంటే అప్పుల్లో మనకి బాగా గుర్తొచ్చేది ఇద్దరు, సావిత్రి అమ్మ అండ్ రాజబాబు గారు. సో వాళ్ళిద్దరూ చాలా తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసి మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 1960లో సమాజం అనే ఒక సినిమాతో స్టార్ట్ చేసిన రాజబాబు గారి కెరియర్ సో 1980కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 600 సినిమాలు చేశారు. సో 1981 వరకు చేశారు. తాతా మనవడు, ఎస్వి రంగారావు గారు, ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు, షోక్గాడు, ఆయన కాంబినేషన్స్ ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ముందుగా హీరోని బుక్ చేసుకునే ముందు రాజబాబు గారిని బుక్ చేసుకునే వాళ్ళంట. అలాంటి టైమింగ్ నడిచిన ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప ఆర్టిస్ట్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సో రాజబాబు గారి నవ్వు ఎప్పటికీ మనందరూ గుర్తొస్తూనే ఉంటుంది. ఆయన ప్రతి సినిమాలో ఆయన కామెడీ కూడా నవ్వుతూనే మాట్లాడతారు. అలాంటి రాజబాబు గారు చెన్నైలో ఉన్న అన్ని సంవత్సరాలు కూడా, ఎందుకంటే బిఫోర్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉంది. సో చెన్నైలో ఉన్నప్పుడు ఆయన బాగా వైభోగంగా బతికిన హౌస్ ఇదని చెప్పారు. ఎందుకంటే మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటే చెప్పారు, రాజబాబు గారి పడై వీడంటే పాత ఇల్లు ఇక్కడే, ఆయన ఇక్కడే ఉన్నారు చివరి వరకు కూడా అని చెప్పారు. సో ఇది రాజబాబు గారి హౌస్. ఇప్పుడు వాళ్ళ పిల్లలంతా కూడా యూఎస్లో ఉన్నారు కాబట్టి సో ఇల్లు సమ్ రెంట్కి ఇచ్చారు, బట్ లాక్ చేసి ఉంది. సో ఇది రాజబాబు గారి హౌస్. ఒకసారి ఆ హౌస్ ప్యాన్ చేసి చూపించు ఒకసారి అది.